హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు కూడా మార్కెట్స్ పడ్డాయి. నిన్న కొంచెం పడ్డాయి. అంటే నిఫ్టీ కొంచెం ఫ్లాట్గా ఉన్నా ఈరోజు నిఫ్టీ బాగానే పడింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నీ బాగా డౌన్ అయినాయి. ఆల్మోస్ట్ ఆల్ ద ఇండస్ట్రీస్ అన్నీ ఈరోజు డౌన్ ఉన్నాయి. 1 or 2 అవి ఇర్రెలవెంట్ ఇండస్ట్రీస్, మెయిన్ ఇండస్ట్రీస్ అన్నీ డౌన్లోనే క్లోజ్ అయినాయి. ఈరోజు మనకి మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంది. రేపు ఎలా ఉండబోతుంది అనేది మనకి మెయిన్ క్వశ్చన్. సో ఇప్పుడు మార్కెట్ రేపు అప్కి వెళ్తుందా, డౌన్కి వెళ్తుందా అన్నది మనం డిస్కస్ చేసుకోవాలి అనుకుంటే మనకు మెయిన్ ఓన్లీ లెవెల్స్ని బేస్ చేసుకొని మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. యాక్చువల్లీ ఈరోజు కూడా నేను మార్నింగ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో నిన్న మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే 23750 దగ్గర ఈరోజు కంపల్సరీగా సెల్లోనే ఉంటారు. ఎందుకంటే మన చార్ట్స్ ఏవైతే ఉన్నాయో లైవ్ బై సెల్ సిగ్నల్ చార్ట్స్ అవి ఆల్మోస్ట్ మీకు మార్నింగ్ నుంచి మీకు సెల్లోనే చూపిస్తూ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి సిగ్నల్స్ అన్నీ ఓపెన్ బ్రేక్ అయ్యి ఓపెన్ కన్నా ఫస్ట్ లెవెల్ కిందకి రావడం, ఫస్ట్ లెవెల్ నుంచి కొంచెం స్ట్రగుల్ అయ్యి మళ్ళీ ఆల్మోస్ట్ స్లోగా స్టెప్ బై స్టెప్ కిందకి రావడం మీరు మన చార్ట్లో చూస్తూనే ఉన్నారు. అది మీకు చార్ట్ నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అదే కేసు. ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మీకు దాని మూమెంట్ అంతా చూస్తుంటే ఫస్ట్ కొద్దిసేపు ఫ్లాట్గా ఉన్నట్టు అనిపించి తర్వాత స్లోగా డ్రిప్ డౌన్ అయిపోయింది కిందకి. ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు. సో రేపు మనకి మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది మనకి మెయిన్ ఆలోచించుకోవాలి అనుకుంటే మనకు మెయిన్ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే మనకు 23372 కన్నా పైన ఉంది. ఇది ప్లస్ పాయింట్ మనకి. ఇది ఈ 23372 కానీ దాటితే 24,000కి అయితే వెళ్ళాలి. అది వెళ్ళకుండా 23,750 మధ్యలో ఒక లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి 1 or 2 days అక్కడ స్ట్రగుల్ అయ్యి వెనక్కి వచ్చేస్తుంది. సో రేపు మళ్ళీ పైకి వెళ్తుందా, పైకి క్రాస్ అయ్యి 23750 క్రాస్ అవుతుందా లేదా అన్నది మనకు మెయిన్ క్వశ్చన్. అదొకటే మనం చెక్ చేసుకోవాల్సి ఉంది. 23750 అది క్రాస్ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్, లేదా 23372 బ్రేక్ అవుతుందా అన్నది ఈ డౌన్ సైడ్ చెక్ చేసుకోవాలి. 23372 బ్రేక్ కానంత వరకు మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత సపోర్టింగ్గా మనం యూఎస్ మార్కెట్స్ని తీసుకున్నాం అనుకోండి. యూఎస్ మార్కెట్స్లో అవి 42,446 పైన ట్రేడ్ అవుతున్నాయి. ఈరోజు డౌన్లో ఉన్నా అవి 42,446 పైన ట్రేడ్ అవుతున్నాయి. కొంచెం డౌన్లోనే ఉన్నాయి, ఫ్లాట్గా ఉన్నాయి, డౌన్ ఉన్నాయి, కొంచెం మూవ్ అవుతున్నాయి. సో ఎండ్ ఆఫ్ ది డే కానీ 42,446 పైన కానీ క్లోజ్ అయితే మాత్రం తప్పకుండా అది 43,459కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని మనం ఆల్రెడీ రెగ్యులర్గా మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం ఈ పాయింట్. అదే మీరు కన్సిడర్ చేయాలి రేపు ట్రేడింగ్కి, ఎల్లుండి ట్రేడింగ్ కూడా. మా వీడియో చూడండి. నేను ఏం చెప్పానో తెలుస్తుంది. దాంట్లో మీకు క్లియర్గా చెప్పుకుంటాను. 23,750 క్రాస్ అయితే పైకి వెళ్తుంది, 24,000కి బ్రేక్ అయితే 23,569కి వస్తుందని చెప్పి ఆల్రెడీ చెప్పాను. మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. తర్వాత మనం చార్ట్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉందని చూసుకుంటే నిఫ్టీ చార్ట్ చూడండి. మీకు ఓపెన్ అయింది, మీకు 23,700 దగ్గర ఓపెన్ అయింది. హై టచ్ అయింది 23,736 ఓపెన్ అయింది. పైకి వెళ్ళింది 23,755. ఫస్ట్ హైకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళకుండా రివర్స్ వచ్చేసేది. ఓపెన్ బ్రేక్ అయిపోయింది. ఓపెన్ బ్రేక్ అవ్వగానే ఫస్ట్లోకి రావాలి, వచ్చేసింది. ఫస్ట్లో నుంచి మళ్ళీ ఓపెన్ దగ్గరకు వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చింది. ఓపెన్ అంటే ఫస్ట్లో టచ్ అయింది. అక్కడ కొద్దిసేపు స్ట్రగుల్ అయ్యి చూడండి. 1149 కల్లా మీకు ఫస్ట్లో బ్రేక్ అయ్యి సెకండ్లోకి వచ్చింది. అక్కడ 108 కల్లా అది సెకండ్లో బ్రేక్ అయ్యి థర్డ్లోకి వచ్చింది. థర్డ్లో నుంచి ఇంకా కొంచెం కిందకి వెళ్ళింది, అక్కడ క్లోజ్ అయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ట్రావెల్. ఇది ఈరోజు బ్యాంక్ ఈ లెవెల్స్ ఉంటే మీకు ఏంటంటే ఏమి జరుగుతుంది అని తెలుస్తుంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత మీరు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కానీ చూస్తే మీరు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయింది. పైనుంచి మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది. ఓపెన్ నుంచి మళ్ళీ పైన ఫస్ట్ హైకి వెళ్ళింది. తర్వాత సెకండ్ హైకి కూడా వెళ్ళడానికి ట్రై చేసింది. అది 51878 అది 51875 దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ వచ్చేసి ఫస్ట్ హై బ్రేక్ అయింది. తర్వాత నెక్స్ట్ కిందకి వచ్చింది. దాని తర్వాత కిందకి వెళ్ళింది. ఇంకా ఫస్ట్లోకి వెళ్ళింది. అంటే ఓపెన్ బ్రేక్ అయ్యి ఫస్ట్లోకి వచ్చింది, ఫస్ట్లో బ్రేక్ అయ్యి సెకండ్లోకి వచ్చింది, తర్వాత థర్డ్కి కూడా వెళ్ళింది, అక్కడే ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. సో రేపు మనం మెయిన్ వాచ్ చేయాల్సింది ఏంటంటే మనకి వీటిలో వాచ్ చేయాల్సింది ఈరోజు ఫాల్ చూస్తే మాత్రం గ్రాడ్యువల్ ఫాల్ ఉన్నా మనకి ఆ ఫాల్ పడే తీరైతే మాత్రం బాగా డౌన్ ఉన్నది. అది అంటే డ్రిఫ్టింగ్ బాగా జరుగుతూ వస్తున్నది. అంటే స్లోగా స్టెప్ బై స్టెప్ కొంచెం పైకి వచ్చేదానికి ట్రై చేస్తున్నది, మళ్ళీ వెంటనే కిందకి వెళ్ళిపోతున్నది. అందుకోసం రేపు మనం వాచ్ చేస్తుంది 23750 ఆన్ ద అప్ సైడ్, 23372 ఆన్ ద డౌన్ సైడ్. నిఫ్టీకి మీరు వాచ్ చేస్తే సరిపోతుంది.
తర్వాత ఈ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఆల్రెడీ చెప్పాను కదా, అవన్నీ ఆల్రెడీ యాప్లో డౌన్లో ఉన్నాయి, యాక్చువల్లీ ఫ్లాట్గా ఉన్నాయి, డౌన్లో ఉన్నాయి. కానీ ఒకటే బ్లెస్సింగ్ ఏంటంటే 42446 కన్నా పైన ఉంది కాబట్టి నిఫ్టీ డవ్ జోన్స్ అది కంపల్సరీగా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అదొకటి మీరు ఈరోజు ఎండ్ ఆఫ్ ది డేకి చెక్ చేసుకోండి, 446 కన్నా పైన ఉందా లేదా అని చెప్పని ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అర్థం. తర్వాత ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ ఇది లింక్ నేను ఇచ్చున్నాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీరు చేరండి. ఈరోజు మార్నింగ్ కూడా అడిగిన స్టాక్స్ ఒక 4 స్టాక్స్ అడిగితే 4 స్టాక్స్కి నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు ఏదైనా సరే స్టాక్ యూట్యూబ్ ఛానల్లో కానీ మా కామెంట్స్లో కానీ పోస్ట్ చేస్తే దాన్ని తప్పకుండా నేను టెలిగ్రామ్ ఛానల్లో నెక్స్ట్ డే మార్నింగ్ ట్రేడింగ్ టైం లోపల నేను కంపల్సరీగా దాన్ని ముందే పోస్ట్ చేస్తాను. మేము పోస్ట్ చేసే లెవెల్స్ ఎవరైతే మీరు ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి, ఎస్పెషల్లీ ఫ్యూచర్ ఇప్పుడు డైరెక్ట్గా ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇట్లా చెక్ చేసుకుంటే మీకు ఈరోజు సెన్సెక్స్ -728 పాయింట్స్ డౌన్ అండ్ నిఫ్టీ 181 పాయింట్స్ డౌన్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 398 పాయింట్స్ డౌన్. ఇది నిఫ్టీ చెక్ చేసుకోవాల్సిన లెవెల్ 23372 డౌన్ సైడ్, 23750 ఉంది అప్ సైడ్ అని చెప్పా కదా, ఇది చెక్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీకి 51135 ఇది లెవెల్ మీరు చెక్ చేసుకోవాల్సింది. సో ఈరోజు అన్ని స్టాక్స్ డౌన్ ఉన్నాయి ఎక్సెప్ట్ భారతీ ఎయిర్టెల్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ తప్ప మిగతావన్నీ ఆల్మోస్ట్ డౌన్లోనే ఉన్నాయి. ఇప్పుడు F&O స్టాక్స్ ఒకసారి చెక్ చేసుకోండి. F&O స్టాక్స్లో ఈరోజు అంటే ఫర్ ద డే 63 స్టాక్స్ ఏమో అప్లో క్లోజ్ అయినాయి అండ్ 152 స్టాక్స్ ఏమో డౌన్లో క్లోజ్ అయినాయి. ట్రెండ్ వైజ్ తీసుకుంటే 44 స్టాక్స్ మాత్రమే అప్ ట్రెండ్లో ఉన్నాయి, 171 స్టాక్స్ మాత్రం డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి. తర్వాత ఏ స్టాక్స్ గెయిన్ అయినా ఏ స్టాక్స్ లూజ్ అయినా అంటే మీకు సీమెన్స్ అది ఈరోజు టాప్ గెయినర్, అది HAL ఈరోజు టాప్ గెయినర్, అది ఇండస్ఇండ్ బ్యాంక్, AU బ్యాంక్, ట్రెంట్ ఇవి గెయినర్స్, టాప్ 5 గెయినర్స్. తర్వాత లూజర్స్ తీసుకుంటే మ్యాక్స్ హెల్త్, తర్వాత IREDA ఇది ఈ ఇరడా ఇది నిన్నైతే 10% పైన టచ్ అయింది, ఈరోజు అది -5% అంత ఉంది. అది REC అది కూడా డౌన్ ఉంది. BSE ఇది కూడా 2 రోజులు పెరుగుతున్నది, ఇంకో రోజు సడన్గా డౌన్ వస్తున్నది. ఇది కూడా సేమ్ లెవెల్స్ ఎగ్జాక్ట్లీ ఫాలో అవుతున్నాయి. BSE కూడా ఇది ఒకటి డౌన్లో ఉంది ఈరోజు, ఇది మీరు వాచ్ చేసుకోండి. తర్వాత మనం FII డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. FIS ఈరోజు కూడా బయర్స్ ఉన్నారు, వాళ్ళు 2240 crores బై చేశారు. DIS సెల్లర్స్ ఉన్నారు, 696 crores సెల్ చేశారు. నెట్ 1500 crores బయింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో. తర్వాత ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటాలో మీకు స్పాట్ క్లోజ్ అయింది మీకు 23,486 దగ్గర క్లోజ్ అయింది. ఫ్యూచర్ క్లోజ్ అయింది మీకు 23,521 దగ్గర క్లోజ్ అయింది. 35 పాయింట్స్ ప్రీమియం ఉంది. పుట్ కాల్ రేషియో 0.82 ఉంది. రేపు ఫైనల్ ఎక్స్పైరీ. నార్మల్లీ ఈ పుట్ కాల్ రేషియో ఇండికేటర్స్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది చాలా మటుకు. అంటే నార్మలీ రీటైలర్స్ అండ్ DIS వీళ్ళు బై సైడ్ ఉన్నారు, FIS అండ్ ప్రో వాళ్ళు సెల్ సైడ్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి రేపు ఫైనల్ ఎక్స్పైరీ కాబట్టి మీకు ఈ DIS కానీ మార్నింగ్ కానీ వాళ్ళు కానీ కవర్ చేసుకుంటే, DIS రీటైలర్స్ కానీ వాళ్ళు కానీ స్క్వేర్ లాంగ్ అన్వైండింగ్ చేసుకుంటే మార్నింగే మార్కెట్ కిందకి ఎడుతుంది. లేదా మధ్యాహ్నం కానీ FIS కానీ లేదంటే మన బ్రోకర్ సైడ్ కానీ ప్రో వాళ్ళు కానీ కవర్ కానీ చేసుకుంటే ఆఫ్టర్నూన్ రికవరీ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. లేదా మార్నింగే బాగా రికవర్ అయ్యి లాస్ట్లో కానీ రీటైలర్స్ అండ్ DIS కానీ కవర్ చేసుకుంటే లాస్ట్లో కూడా వెళ్ళే అవకాశం. అంటే రేపైతే మరి ఈ రోజులాగా నిన్నట్లాగా మొన్నట్లాగా స్తబ్దుగా అయితే ఉండదు మార్కెట్. రేపైతే మినిమం మొమెంటం అయితే అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ లైవ్ బేస్డ్ సిగ్నల్స్ చూసి ఆప్షన్స్ చూసి అవి చూసేవాళ్ళు వాళ్ళు తప్పకుండా రేపైతే బాగా బెనిఫిట్ అవుతారని నేను అనుకుంటున్నాను. మీరు జస్ట్ మన చార్ట్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇది ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు 1,90,365 కాంట్రాక్ట్స్ నిన్న జరిగాయి. ఈరోజు 1,35,379 కాంట్రాక్ట్స్ ఈరోజు జరిగింది. సో మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే 54,986 కాంట్రాక్ట్స్ లాంగ్ అన్వైండింగ్ జరిగింది ఆర్ రోల్ ఓవర్ జరిగి ఉంటుంది. అంటే ఈ మంత్ అమ్మేసేది నెక్స్ట్ మంత్ కొనుక్కొని ఉంటారు. ఈ మంత్ అమ్మేశారు కాబట్టి తగ్గిపోయినట్టు. నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ కానీ చూస్తే మీరు చూసినా నేను ఆల్రెడీ చెక్ చేశాను, మీరు చూసినా రోల్ ఓవర్ జరిగిందని అనుకోవాలి. ఈ మూవ్ అయినాయి పొజిషన్స్ అన్నీ. తర్వాత ఇది మన FI డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. నేను రోజు మీకు ఆ FIS ఎంత కాస్ట్ కొన్నారో అవి కూడా ఇస్తున్నాను. ఆ కాస్ట్ అన్ని క్రోడ్స్ అవన్నీ అది మనకి ఎక్కువ కంజెస్టెడ్ అయిపోతున్న ప్లేస్ అని చెప్పిన కాస్ట్ ఎన్ని కోట్లు కొన్నారు ఇన్ని కోట్లు అమ్మారు అనేది కాస్ట్ తీస్తాను. ఇక్కడ FIS మీకు ఓన్లీ కాంట్రాక్ట్స్ మీరు చూసేది 67,934 కాంట్రాక్ట్స్ వాళ్ళు బై చేశారు.
55,978 కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ చేశారు. నెట్ 11,956 కాంట్రాక్ట్స్ వాళ్ళు నెట్ బయింగ్ జరిగింది దీంట్లో. తర్వాత మీకు నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్ తీసుకుంటే మీకు 1,59,249 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది నిన్న. ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ 1,47,533 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే నెట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు చేంజ్ వచ్చి 11,716 కాంట్రాక్ట్స్ నెట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ బయ్యింగ్. యాక్చువల్లీ పడుతున్నప్పుడు యాడ్ అయిందంటే ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ సెల్లింగ్ అని చెప్పాలి, కానీ ఇక్కడ చూసే ఎఫ్ఐఎస్ బయ్యింగ్ ఉన్నారు కాబట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ బయ్యింగ్ అని చెప్పి మనం కంక్లూషన్ డ్రా చేయాలి. సో ఎఫ్ఐఎస్ వాళ్ళు ఆల్రెడీ షార్ట్ పొజిషన్స్ ఉంటే వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేసుకున్నారు, వదిలించుకున్నారు. బై సైడే ఎక్కువ ఉన్నారు. బై సైడ్ ఉన్నారు కాబట్టి రేపు మార్నింగ్ ఒక డౌన్గానే ఓపెన్ అయినా పొరపాటున కూడా మీరు సెల్ సైడ్కి వెళ్ళకండి. వెంటనే సెల్ చేసేదానికి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఒక డౌన్ అంటే వెళ్ళినా నిఫ్టీ అట్ ద మోస్ట్ 23,372 దగ్గర వరకు వెళ్తుంది ఏమనుకుంటారు, లేదా ఓపెనింగ్ అప్ ఓపెన్ అయితే మరీ మంచిది, మీకు తెలిసినట్టు ఉంటుంది. ఎందుకంటే 23,569 క్రాస్ అయిందంటే మళ్ళీ 23,750కి వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. చెక్ చేసుకోండి. తర్వాత మన టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎఫ్ఐఎస్ది డిఐఎస్ది చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ 2,54,955 కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ది ఓపెన్ ఇంట్రెస్ట్. ఎఫ్ఐఎస్ బై పొజిషన్ మీకు 85,611 కాంట్రాక్ట్స్ ఎఫ్ఐ బై పొజిషన్. ఎఫ్ఐఎస్ సెల్ పొజిషన్ మీకు 1,69,344 కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ సెల్ పొజిషన్. తర్వాత అలానే డిఐఎస్ కానీ తీసుకుంటే మీకు 1,44,618 కాంట్రాక్ట్స్ మీకు డిఐఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1,44,618. డిఐఎస్ బై పొజిషన్ వచ్చి మీకు 1,04,363. డిఐఎస్ సెల్ పొజిషన్ వచ్చి మీకు 40,255. ఇది టోటల్ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ సంబంధించింది. టోటల్ ఈ నిఫ్టీ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో నిఫ్టీకి సంబంధించింది, రైట్ సైడ్ ఉన్నదేమో టోటల్ ఇండెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్నీ కలుపుకొని ఇచ్చే డేటా ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ రెండింటిని బట్టి చూస్తే మీకు ఒక పాయింట్ అయితే నోట్ చేసి పెట్టుకోండి. ఎఫ్ఐఎస్ సెల్ సైడ్ ఉన్నారు, వాళ్ళు పొజిషన్స్ ఉన్నాయి. డిఐఎస్ బై సైడ్ ఉన్నారు, వాళ్ళకి 1 lakh పైన కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఎవరు ఎప్పుడు స్క్వేర్ ఆఫ్ చేస్తారని మనం చెప్పలేం, కానీ బట్ అంటే మొమెంటం అయితే తప్పకుండా ఫ్లాట్గా అయితే ఉండదు, కొంచెం బెటర్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ ఇది మన లైవ్ బై సెల్ సిగ్నల్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ విధంగా మీరు మనకు మార్కెట్ రేపు అప్ ఓపెన్ అయినా డౌన్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో మీరు ఈ చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి, ఈ లింక్ ఓపెన్ చేసుకోండి. దాంట్లో మీకు నిఫ్టీ దాని కింద వెయిటెడ్ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ దాని కింద వెయిటెడ్ స్టాక్స్ రెండు సపరేట్గా ఉంటాయి. వాటిని చూసి మీరు డైరెక్ట్గా ట్రేడ్ డెసిషన్స్ ఏమన్నా సరే డైరెక్ట్గా తీసుకోవచ్చు. అంటే మీకు నిఫ్టీ మూమెంట్ ఎలా ఉంటుంది అనేది, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది అనేది మెయిన్ వీటిని చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. మొత్తం స్క్రీన్ మొత్తం రెడ్ అయిపోయింది చూడండి బ్యాంక్ నిఫ్టీ అయితే. అందులో దీంట్లో ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు డౌన్ ఉన్నాయంటే నేను 100 సార్లు చెప్పుంటాను మీకు. అది డైరెక్ట్గా 400-500 పాయింట్ మినిమం కింద పడుతుందని చెప్పని. అలానే ఇక్కడ రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఈ మూడు కానీ డౌన్ ఉండి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్ కానీ ఉంటే ఈ నిఫ్టీ కూడా 150-200 పాయింట్ ఈజీగా కింద పడుతుంది. ఎందుకంటే హెవీ వెయిట్స్ అన్నీ డౌన్ ఉంటే ఆటోమేటిక్గా పడుతుందని కదా అర్థం ఇది. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. మీరు మా లైవ్ బై సెల్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అయ్యండి. రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. చార్ట్స్ అనేది మాత్రమే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఇది అర్థం చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ.